సీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। కర్నూలులో స్కూల్ గోడ కూలి ఒకరు మృతి, యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలంటూ సంఘాలు ఆందోళన। లలితమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో తలసేమియా పిల్లలకు ఉచిత పరీక్షలు। రాజ్యాంగపు హక్కుల అమలు కోసం మరింత ఐక్యంగా ఉద్యమం, కేవీపీఎస్ పిలుపు। ముస్లిం మైనార్టీల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ చిస్తీ విమర్శ। చెరువుల్లాగా నేషనల్ హైవే సర్వీస్ రోడ్లపై గుంతలు, దేవుడి గుడికి పొంచి ఉన్న ప్రమాదం। కర్నూలు పట్టణంలోనే వన్ టౌన్ ప్రాంతంలో ఉన్న కీర్తి స్కూల్ గోడ కూలి ఎల్కేజీ చదువుతున్న విద్యార్థి షేక్ రాఖీబ్ భాషా మృతి చెందాడు। 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయని తెలిపారు। స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం సంఘటన జరిగిందని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు। వెంటనే కీర్తి స్కూల్ మూసివేయాలని తెలిపారు। విద్యార్థి మృతికి కారణమైన స్కూల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడంతో పాటు నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను సస్పెండ్ చేయాలని సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సాయి ఉదయ్, అవాజ్ నగర కార్యదర్శి ఎస్ఎండి షరీఫ్, సిఐటియు నాయకులు అబ్దుల్ దేశాయ్ డిమాండ్ చేశారు। ఇలాంటి ప్రైవేటు స్కూల్లో ప్రమాద సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టాలని కోరారు। వన్ టౌన్ సిఐ ఎంఆర్ఓ వచ్చి పరిశీలించి విచారణ చేసి కేసు ఫైల్ చేస్తామని తెలిపారు। అలాంటి స్కూళ్ళకి పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ రోజు ఆకిమ్ అనే విద్యార్థి మరణించాడు। అదే విధంగా ఇప్పుడు మనం కీర్తి స్కూల్ దగ్గరికి వస్తే అనేక రకం పోలీస్ శాఖ వారు, విద్యాశాఖ వాళ్ళు వచ్చి ఒక చూసిపోతున్నారు తప్ప ఆ యాజమాన్యం వాళ్ళని పిలిపించి ఎందుకు జరిగింది ఏంటి అనేది మాత్రం మాట్లాడడానికి రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు చాలా వీధుల్లో ఉన్న స్కూల్లో పర్మిషన్ ఇచ్చినారు। ఆ పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ రోజు వాళ్ళకి ఏది వసతులు లేకున్నట్ల, నాణ్యత లేకున్నట్ల, అదేవిధంగా గోడలు సింగిల్ గోడలు కట్టడం వల్ల, కరెంటు తీగలు స్కూల్ పక్కనే ఉండడం వల్ల ఈ రోజు కీర్తి స్కూల్ యజమాని నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఆకిబ్ అనే ప్రాణము కోల్పోవడం జరిగింది। అదేవిధంగా చాలా స్కూళ్ళు టౌన్ లో కానీ ఉన్నాయి, ఆ టౌన్ లో స్కూళ్ళు ఉన్నాయి। ఇప్పుడు కూడా ఎంఈఓ పరిశీలించిన జరిగింది। విద్యాశాఖ వాళ్ళు అవినీతికి పాల్పడి ఇలాంటి స్కూల్ కు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది। మన పిల్లలతో చెలగాటమాడుతున్నారు। ముఖ్యంగా ఓల్డ్ టౌన్ సిటీలో కీర్తి స్కూల్ యజమానులు పిల్లలపైన ఫీజులు, తల్లిదండ్రులకు పిల్లల ఫీజులను ముక్కుపిండి కూడా వసూలు చేస్తున్నారు। కానీ ఆ రకంగా విద్యాశాఖ వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళకు అధికారుల పైన, యజమానుల పైన చర్యలు తీసుకోవడం లేదు। అదేవిధంగా పిల్లలు చనిపోయిన పిల్లలకి, తల్లిదండ్రులకు ఏదైతే నష్టపరిహారమో 1 కోటి రూపాయలు ఈరోజు కర్నూలు నగరంలో కవాడి వీధి నందు కీర్తి స్కూల్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది। ఈ స్కూల్లో ఎటువంటి వెంటిలేషన్ కానీ, గ్రౌండ్ కానీ, లేదా ఇతర సౌకర్యాలు కానీ ఏవి లేనప్పటికీ ఎంఈఓ గారు, అదేవిధంగా మన డిఓ గారు ఆ రకంగా పర్మిషన్ ఇచ్చారు। వారి యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఒక విద్యార్థి నిండు ప్రాణాన్ని ఆ రకంగా బలిగొనాల్సిన పరిస్థితి వచ్చింది। సింగిల్ ఇటుక ఆ రకంగా గోడ కట్టడంతో అది వానానికి నాని ఆ రకంగా కుళ్ళిపోయి కింద పడి 15-17 మంది దాకా విద్యార్థులు గాయాలని, ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది। వారి కుటుంబానికి కీర్తి యజమాని వెంటనే ఆ రకంగా 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి గాయపడిన విద్యార్థులకు అందరూ కూడా ప్రభుత్వం ఆ రకంగా వీళ్ళ ద్వారానే ఆ రకంగా ఖర్చు చేయించి మెడికల్ ఖర్చులను భరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। మరి అదే విధంగా ఏదైతే కీర్తి యజమాని ఉందో ఇప్పటి వరకు ఈ రోజు ఉదయం 8:30-9 ప్రాంతంలోన పిల్లలు లేటుగా వచ్చారని చెప్పేసి అక్కడ నిలబెట్టడం అనేది జరిగింది। అయితే సింగిల్ పార్టీషన్ గోడ ఈ మధ్య కురిసిన వర్షాలకి బాగా తడిసి ఆ గోడ కూలి విద్యార్థులకి గాయాల పాలైన పరిస్థితి ఈరోజు జరిగింది। అట్లే తీవ్రంగా గాయపడిన ఒక రాఖీబ్ అనే వ్యక్తి యూకేజీ విద్యార్థి చనిపోవడం జరిగింది హాస్పిటల్కి తీసుకోకపోతే। అయితే మేము చెప్పేది ఏమంటే ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కీర్తి స్కూల్ యజమానిని తక్షణమే అరెస్ట్ చేయాలి। ఎందుకంటే కనీస వసతులు లేవు, పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం లేదు, ఇక్కడ ప్రేయర్ జరపాలన్నా ఇక్కడ స్థలం లేదు। అటువంటి చోట ఈ స్కూల్ నిర్వహించడం అనేది చాలా దుర్మార్గం। ఎందుకంటే అధికారులు కూడా దీని పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నారనేది ఇక్కడ తేటతెల్లమైంది। ఇప్పుడు ఇదే కాదు, ఇక్కడ ఉండే గోడలు కూడా చాలా అధ్వాన్నంగా ఉండే పరిస్థితి। అవి కూలి ఎప్పుడైనా విద్యార్థులు మళ్ళీ చనిపోవచ్చు కాబట్టి తక్షణమే కరెంటు పోలి ఈరోజు తలసేమియా రహిత దేశంలో భాగంగా నేడు హెచ్పిఎల్సి పరీక్ష అనేది రక్త నమూనాలో వివిధ రకాల హిమోగ్లోబిన్లను గుర్తించడం మరియు లెక్కించడం ద్వారా తలసేమియాను నిర్ధారించడానికి ఉపయోగించే రక్త పరీక్షలు నిర్వహించారు। అలానే తలసేమియా రహిత అవగాహన కల్పించారు।
రక్తదానం చేయండి, తలసేమియా పిల్లల్ని కాపాడండి అనే ఈ ప్రోగ్రాం కి కర్నూలు మరియు నంద్యాల చుట్టూ ప్రజల జిల్లాలు మరియు తలసేమియా సికిల్ సెల్ వారు 12 సంవత్సరాల లోపు వారు వచ్చి HLA టెస్ట్ చేయించుకున్నారు. లలితమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకుడు లోకేష్ 49 సార్లు రక్తదాత, అవయవ మరియు శరీరదాత 20 రక్తదాన శిబిరాలను నిర్వహించారు మరియు తలసేమియా పిల్లవాడిని దత్తత తీసుకున్నారు. తలసేమియా రాకుండా నివారించడానికి మరియు తలసేమియా రహిత భారతదేశం కోసం ప్రతి ఒక్క వ్యక్తి ఒక శక్తిలాగా మరియు వ్యవస్థలాగా అవగాహన మన చుట్టుపక్కల వారికి కల్పించాలని చెప్పారు. టెస్ట్ చేయించుకుంటారు, అలానే HPLE టెస్ట్, అలానే HPAT టెస్ట్ కంపల్సరీ చేయించుకోండి. అది ఫ్రీగా చేపిస్తారు. ఇప్పుడు ఆస్టర్ వారు వచ్చారు, అలాగే తలసేమియా సికిల్ సొసైటీ వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి చెప్తే. సో అది కంపల్సరీ చేయండి. ఎందుకంటే ఒక జీవిని మనము అనవసరంగా బ్రతికినంత కాలం నరకం చూపిస్తున్నాం. సో దయచేసి మీ బాధ్యత ఏంటంటే మీ కుటుంబాల్లో ఎవరైతే ఉన్నారో మీరు ఆల్రెడీ మీకు అప్పుడు అవగాహన లేదు, మీ బాధ్యతగా మీరందరూ తప్పేం లేదు చెప్పడం. మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ పెళ్లికి ముందు మీరు కంపల్సరీ HPA2 టెస్ట్, HPL3 టెస్ట్ చేయించుకోండి కంపల్సరీ అని చెప్పండి. మీకు కంపల్సరీ మీ ఊర్లో ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక్క రోజులో ఏది మార్పు రాదు. పోరాడితే పోయిన సంఖ్యలు భారత సంఖ్యలు అన్నట్టు శ్రీశ్రీ గారు చెప్పారు కదా, మనం ప్రయత్నం చేయను మంచి గారి కోసం. అది చిన్నగా చినుకుగా ఒక తుఫాన్ల వర్షంలో అవుతుంది. అలానే నేను 2009లో నా సర్వీసెస్ స్టార్ట్ చేశాను. కర్నూలు వరదలు వచ్చినప్పుడు నేను ఎక్కడో హైదరాబాద్ లో చదువుకుంటున్నాను. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మేము గొందిపర్ల, నా జోరాపురం స్వస్థలము కానీ గొందిపర్ల, అలానే మన తాండ్రపాడు, ఇవన్నీ ఊర్లన్నీ చాలా ఇబ్బందిగా ఉండే, కానీ మా ఊర్లో అందుతున్నాయి కాబట్టి అక్కడ చేశాను. అక్కడ స్టార్ట్ అయిన సర్వీసెస్ నిదానంగా నా మెయిన్ ఉద్దేశం అంటే విద్యా వృద్ధి వికాసము, లలితమ్మ హెల్పింగ్ హ్యాండ్స్, జోరాపురం హెల్పింగ్ హ్యాండ్స్, అలానే ఆర్గన్ అండ్ బాడీ డొనేషన్ గురించి, రక్తదానాల గురించి, అలానే సొసైటీలో ఉన్న ఈవిల్స్ గురించి రిమూవ్ చేయడము, జన విజ్ఞాన కేంద్రాలు, ఇలాంటివి డిఫరెంట్ గా. ఎందుకంటే మనిషి జన్మ అనేది కేవలం జీవరాశుల్లో, కేవలం మనిషి మాట్లాడే శక్తి కేవలం జీవరాశుల్లో, కేవలం మనిషికి మాత్రమే ఇచ్చారు ఈ సృష్టిలో. సో అలాంటి మంచి మన ఈ వాక్కుని మంచిగా ఉపయోగించమని మీకు కోరుకుంటున్నాను. సో దయచేసి మీరందరూ కూడా దీన్ని అవగాహన చేయండి. మీరందరూ దయచేసి ఫస్ట్ ప్రివెన్షన్ చేయండి. వచ్చిన తర్వాత దాని నివారణ ఎలా అంటే మనకి రక్తం మరుగుజ్జులో ఇది ఏర్పడుతుంది, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. అవి ఇబ్బంది కలిగి హిమోగ్లోబిన్ లేక, ఐరన్ లెవెల్స్ లేక మీరు వైట్ వాష్ బ్లడ్ మీకు ఎక్కిస్తారు పిల్లలకి. సో నేను ఐఎమ్ నాట్ ఏ మెడికల్ స్టూడెంట్, బట్ స్టడీ చేశాను దీని గురించి. ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు. రాజస్థాన్ అక్కడంతా ఈ ట్రీట్మెంట్ కి లేదు, చాలా మంది చనిపోతున్నారు. అలానే దేశ స్వాతంత్రం 8 పదులకు దగ్గరవుతున్న నేటికి స్వాతంత్ర ఫలాలు దళితులకు దక్కడం లేదని KVPS నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆదోని పట్టణంలోని NGO హోంలో KVPS ఆదోని మండల పట్టణ కమిటీల ఆధ్వర్యంలో 79 సంవత్సరాల స్వాతంత్ర దళితుల అనే అంశంపై జిల్లా సదస్సును నిర్వహించారు. KVPS జిల్లా ఉపాధ్యక్షులు బి తిక్కప్ప అధ్యక్షతన జరిగిన సదస్సును ఉద్దేశించి KVPS జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు S. దేవ సహాయం, MD ఆనంద్ బాబు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, SFI జిల్లా కార్యదర్శి రంగప్ప, డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి కరుణాకర్ మాట్లాడారు. దేశం మొత్తం ఒకటైతే దళితులపై జరుగుతున్న దాడులలో దేశంలోనే రాష్ట్రం 3వ స్థానంలో, జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రత్యేకించి ఆదోని పశ్చిమ ప్రాంతంలో దాడులకు అంతే లేదన్నారు. ఏకంగా రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఎన్నికైన శాసనసభ్యుడే సాటి సర్పంచ్ను కుల దురహంకారంతో వివక్ష చూపిన ఇప్పటికీ కేసు నమోదు చేయలేదన్నారు. ఇలాంటి రాష్ట్ర వ్యాప్త ఘటనలపై భవిష్యత్తులో సమరశీల ఉద్యమాలను నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో KVPS మండల అధ్యక్షులు మనస్వామి, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు నాగేంద్ర, విజయ్, KVPS జిల్లా నాయకులు జయరాజు, విజయమ్మ, కృష్ణ, మారయ్య, రమణ, తిమ్మన్న, అంజీ, వీరేష్ తో పాటు మరో 100 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. అవలంబిస్తే సరే వాళ్ళకి అక్షర జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు అంతే, వాళ్ళకి ఏమి తెలియదు రాజ్యాంగం గురించి లేదా సమాజంలో జరుగుతున్నటువంటి వారి గురించి, వాళ్ళ హక్కుల గురించి వాళ్ళకి తెలియదు అనేసి మనం ఊరికే ఉండొచ్చు. కానీ ఈ మధ్యన ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొని వచ్చి పెడుతున్నారు. మనసుకు సాయండి, మీకు డబ్బులున్నాడే బతకండి, డబ్బులు లేనా వాళ్ళకి ఎలా వరకు బతకదు సాయండి అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం భావిస్తుంది. జీవిత హక్కులో భాగంగానే ఆసుపత్రులు పెట్టినారు, జీవిత హక్కులో భాగంగానే మనకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు, జీవిత హక్కులో భాగంగానే మనకు పెన్షన్ ఇస్తున్నారు. మీరేమి బాగా ఉద్యోగాలు అని అనుకుంటున్నారు. వాస్తవం వీళ్ళని మీరు మీ బస్టాండ్లో ఎప్పుడైనా గమనించండి,
ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ల క్రితం మీ బస్ స్టాండ్ లో కుర్చీలు వచ్చినాయి. అంతకుముందు మీ బస్ స్టాండ్ లో కుర్చీ లేదు. బస్ స్టాండ్ లో కుర్చీ లేవు. ఈ ఆర్టికల్ నుంచే బస్ స్టాండ్ లో కుర్చీలు వచ్చినాయి. మనం జీవించడానికి కూడా రాజ్యాంగంలో పిన్ టు పిన్ బిఆర్ అంబేద్కర్ రాసినాడు. చాలా పెద్ద రాజ్యాంగం చెప్పి బిఆర్ అంబేద్కర్ గురించి చాలా ఎక్కువ ఆర్టికల్స్ ఉన్నవి, షెడ్యూల్స్ ఉన్నవి, భాగాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఎందుకు ఇన్నట్టు రాసినాడు అంబేద్కర్ గారు? అమెరికా రాజ్యాంగం ఎంత ఉంటుందో తెలుసా? 5 షెడ్యూల్ ఉంటాయి. ఎన్ని పేజీలు ఉంటాయి తెలుసా? 7 పేజీలు ఉంటాయి. 7 కానీ 21 పేజీలు ఉంటాయి. చాలా చిన్న రాజ్యాంగం, అంటే గట్టి రాజ్యాంగం ఉంటుంది. మనమేమో 256 పేజీలు ఉంటుంది, 405 ఆర్టికల్స్ ఉంటాయి. ఇప్పుడైతే 22 షెడ్యూల్, 24, 25 షెడ్యూల్ అయినాయి. ఇన్నట్టున్నాయి. ఎందుకు ఇంత పెద్దగా రాసినాడు? భారతదేశంలో ప్రపంచంలో ఇంత పెద్దగా రాసింది లేదంటే నా దేశంలో ప్రజలకి చదువు రాదు. నా దేశంలో 11 నెలల 18 రోజులు పట్టింది రాజ్యాంగం రాయడానికి. మరి ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. రాజ్యాంగ ఫలాలు ఎవరికి దక్కుతుంది? రాజ్యాంగంలో హక్కులు మనం ఆ రకంగా అనుభవించగలుగుతున్నామా? రాజ్యాంగం ప్రసాదించిన వాటిని ఈ పాలకులు అమలు చేస్తున్నారా అని చెప్పేసి మనం ముందున్నటువంటి ఒక పెద్ద ప్రశ్న. ఇప్పటికే ప్రశ్నగానే మిగిలిపోతుంది తప్ప ఎక్కడ హక్కులు అందుకునేటువంటి వాళ్ళుగా సామాన్యులు లేవు అనేటువంటిది వాస్తవం. ఇంకో పైపెచ్చు బయట జరుగుతున్నటువంటి చర్చ ఏమంటే, అంబేద్కర్ అంటే దళితుడు, ఆయన దళితుడు కాబట్టి రాజ్యాంగంలో కూడా దళితులకు అనుకూలంగానే మొత్తం అన్ని రకాల అంశాలు చేర్చుకుంటాడు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో బయట జనరల్ గా చర్చే కాదు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు సైతం ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక రాజ్యాంగాన్ని మార్చేసేందుకు నీకు ఏమి హక్కులు ఉండవు. మరి ఎట్లా ఉంటది? మాస్టర్ మాట్లాడే సందర్భంగా చెప్పాడు, ఈ దేశంలో 40 ఏళ్ళలో స్వాతంత్రం వస్తే మనం 50లో రాజ్యాంగాన్ని రాస్తున్నాం. 47 కంటే ముందు మనకు రాజ్యాంగం లేదు. బ్రిటిష్ వాళ్ళు పాలకులుగా ఉన్నారు, అంతకంటే ముందు రాజులు పాలకులుగా ఉన్నారు, అంతకంటే ముందు ఈ దేశంలో మనవాదమే రాజ్యాంగంగా దాదాపు కొన్ని ఏళ్ల పాటు పరిపాలన చేసింది. మనవాదంలో ఏముంది? వాళ్ళు ధర్మశాస్త్రం అంటాడు. ఎవరికి ధర్మం? ఎవరికి అందిందా ధర్మం? మన ధర్మం ప్రకారం నేను చదువు నేర్చుకోవడానికి వీలేదని చెప్పేసి దాంట్లో చేర్చారు. దళితులు కూడా చదవకూడదు, దళితులు కూడా మంచి బట్టలు కట్టుకోకూడదు, దళితులు కూడా బంగారు ఆభరణాలు ధరించకూడదు. దళితుడు ఏం చేయాలంటే ఎట్టి చాకరీ చేయాలా? దళితుడు ఎట్టి చాకరీ చేయడమే నీ హక్కు అని చెప్పేసి చెప్పాడు. అంటే తిరిగి ఇప్పుడు పాలకులు చెప్తున్న మాట ఏమంటే ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తాం, మళ్ళీ తిరిగి పాత రాజ్యాంగాన్ని తిరగదోడతాం అని చెప్పేస్తే, దళితులు అంటే ఎస్సీలు మాత్రమే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు మహిళలు కూడా ఈ సమాజంలో దళితులే. మరి వీళ్ళంతా రాజ్యాంగం మారితే ఏమవుతుంది? వీళ్ళంతా హక్కులు లేని వాళ్ళుగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంది. మళ్ళా మూతికి ముద్ద ఒంటికి చాటా కట్టుకొని మహాప్రభు నువ్వు ఇస్తే నాకు భిక్ష లేకపోతే లేదు చెప్పి బతకాల్సినటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితుల్లో మనం నెట్టివేయబడబోతా ఉన్నాం. అందుకోసమే ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనది. ఈ స్వాతంత్ర ఫలాలను దక్కించుకొని అందరికీ అందించేటువంటి బాధ్యత మనది. అలాంటి సంఘంగా ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నాడు ఎన్నికల హామీ ఇచ్చిందని, నేడు అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరంన్నర అవుతున్నప్పటికీ సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని అవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ చెస్టి ఘాటుగా విమర్శించారు. కర్నూలు నగరంలోనే బావర్చి హోటల్ నందు అవాజ్ ముఖ్య కార్యకర్తలు సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమావేశానికి అవాజ్ నగర కమిటీ అధ్యక్షులు పి ఇక్బాల్ హుస్సేన్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా అవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎంఏజీసీ అవాజ్ నగర కమిటీ కార్యదర్శి ఎస్ఎండి షరీఫ్ మాట్లాడారు. సమావేశంలో అవాజ్ నగర అధ్యక్షులు ఇస్మాయిల్ ఉరఫ్ బాబు, ఉపాధ్యక్షులు అబ్దుల్ నయీం, అబ్దుల్ రహమాన్, ఇంతియాజ్, నగర సహాయ కార్యదర్శులు షేక్ నూరువలి, అహ్మద్ డి, అబ్దుల్ దేశాయ్, షేక్ షావలి, గౌస్ భాషా, యూనస్, అన్వర్ భాషా, ముసామియా, సాహిద్, ఫారూక్, కరీం, రియాజ్, అఫ్రోజ్, చాంద్ భాషా, అబూబకర్ సిద్దిక్, రహమతుల్లా, జుబేర్, సాదిక్, చాంద్ భాషా, వసీం, అబ్దుల్ రసూల్, అహ్మద్, మాలిక్, షేక్ షవలి తదితరులు పాల్గొన్నారు. ఎలా ఉంది అని చెప్పి మనం ఒకసారి చూసినట్లయితే
మీరు కానివ్వండి, ఎల్ఐసి కానివ్వండి, జిఐసి కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, మీరు ఏది బిజినెస్ లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, టెలికాం దగ్గర నుంచి, బ్యాంకింగ్ సెక్టర్ దగ్గర నుంచి అన్ని కూడా కర్నూలు నగరంలోని ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆవాస్ గా శిక్షణ తరగతులు పెట్టాలని చెప్పేసి ఆ రకంగా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం. ఈ యొక్క శిక్షణ తరగతుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు, మైనార్టీలపై ఏ రకంగా జరుగుతున్న దాడులు అనే విషయాన్ని తెలియజేయడం కోసం, అట్లే పరిణామాలపైన జరుగుతున్న వాస్తవిక దుష్ప్రభావాలపైన ఆ రకంగా మన ఆవాస్ కార్యక్రమం తెలియజేయాలని చెప్పేసి కాన్సెప్ట్ తో ఆ రకంగా ఈ ఆవాస్ గా శిక్షణ తరగతులు పెట్టాం. ఎవరైతే ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా రాజకీయంగా చైతన్యం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్న వ్యతిరేకంగా రాబోయే కాలంలో ఆవాస్ గా పోరాటాలు చేయాలని చెప్పేసి ఆ రకంగా సరదా పాట కోసం ఈ యొక్క క్లాస్ ఆ రకంగా పెట్టడం చెప్పేసి తెలియజేస్తారు. ఈరోజు ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో ఆవాస్ కార్యకర్తలకు కన్నుచుకున్న కార్యకర్తలకు, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి అందరికీ ఈరోజు ఆవాస్ తరఫు నుంచి శిక్షణ తరగతులు చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఈ ముస్లింల పరిస్థితి ఏముంది, పరిస్థితి అవగాహన ఏముంది, గతంలో ఏముంది, మన స్వాతంత్ర సమరంలో ముస్లింల పాత్ర ఎంత జరిగింది, తర్వాత ముస్లింలకు ఏ విధంగా ప్రభుత్వాలు మారేకొట్టి ముస్లింల వైపు ద్వేషము రెచ్చగొట్టేది అవన్నీ జరుగుతుంది. దాన్ని అందుకోసము మనం ముస్లింలకు క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఎవరు మంచి ఎవరు చెడ్డ అని కనీసం అవగాహన కల్పించడానికి కూడా మనం ఈ విషయంలో శిక్షణ చేస్తున్నాము. ఇది క్లాసు మధ్యాహ్నం క్లాసు చేస్తున్నాము. మధ్యాహ్నం క్లాసులో ఆవాస్ రాష్ట్ర జ్ఞాన కార్యదర్శి చెప్తున్నారు. తర్వాత మధ్యాహ్నం తర్వాత ముస్లింల స్వాతంత్ర సమరంలో ముస్లింల పాత్ర గురించి కూడా చేసుకున్న క్లాసులో నిర్వహించడం జరుగుతుంది. ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఉపయోగపడే రోడ్డు త్రవ్వి వదిలేసిన కాంట్రాక్టర్ స్పందించని ఇంజనీర్లు వెంటనే గుంతలు పూడ్చాలి. కొత్త రోడ్డు కోసం అంచనాలు తయారు చేయాలి ఆదేశాలిచ్చిన కమిషనర్. బళ్ళారి చౌరస్తాలో జాతీయ రహదారికి చెందిన సర్వీస్ రోడ్డుపై చిన్నపాటి చెరువుల్లాగా పడ్డ గుంతల వల్ల పక్కనే ఉన్న దేవుని గుడికి ప్రమాదం పొంచుందని సమీప కాలనీ ప్రతినిధులు ఎన్ రవీంద్ర, ఏనుగుల పుల్లారెడ్డి, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఏ వెంకటేశ్వర్లు, ఎరిగినేని పుల్లారెడ్డి నగరపాలక సంస్థ కమిషనర్ దృష్టికి తెచ్చారు. సోమవారం నగరపాలక సంస్థలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పీపీఎస్ఎస్ ప్రతినిధి బృందం వినతి పత్రంతో పాటు నగరంలో ప్రమాదం పొంచి ఉన్న రోడ్ల గుంతల ఫోటోలను కమిషనర్ కి ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ ప్రతినిధి బృందంలో మహమ్మద్ యూనస్, చలమారెడ్డి, సర్దార్ భాష, లక్ష్మణ్ గౌడ్, అన్వర్ భాష, ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నుంచి వెంకటరమణ కాలనీ తర్వాత మంత్రి క్యాంప్ ఆఫీస్ కు వేసే రోడ్డు గురించి మేము కమిషనర్ గారిని కలిసినాం. ఈ రోజు కలిస్తే కమిషనర్ గారు అన్ని మేము చెప్పినవన్నీ విని బాగా మంచిగా స్పందించినారు. అది సగం రోడ్డు కాకుండా పూర్తి రోడ్డు వేస్తామని చెప్పినారు. కాబట్టి కమిషనర్ గారికి కృతజ్ఞతలు. కర్నూలు మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. సీతారామనగర్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఆ విషయమై ఫోటో సాక్ష్యాలు చూపించడం వల్ల ఈరోజు ఇమీడియట్ గా కమిషనర్ స్పందించారు. దాన్ని అతి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చడం జరిగింది. కమిషనర్ గారు ఇమీడియట్ గా టేకప్ చేయమన్నారు. కాబట్టి ఆఫీసర్ కూడా నోట్ చేశారు. పూర్తి రోడ్ చేస్తామని తొందరగా పరిష్కరిస్తే మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి సీతారామనగర్ మీదుగా మంత్రి క్యాంప్ ఆఫీస్ తో పాటు 10 కాలనీలకు ఉపయోగపడడంతో పాటు ట్రాఫిక్ సమస్య పరిష్కారం కొరకు రోడ్డును వేయాలని 15 సంవత్సరాల కింద నిర్ణయించినారు. తాత్కాలిక రోడ్డు వేసినారు. ఆ రోడ్డును కూలగొట్టి కొత్త రోడ్డు వేస్తామని చెప్పి మొత్తం తొమ్మిది పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. పాలకవర్గం పట్టించుకోలేదు. ఈ రోజు కమిషనర్ గారికి మేము ఈ ఫోటోలతో సహా ఆయన చూపిస్తే ఆశ్చర్యపోయాడు. పోయి వెంటనే ఇంజనీర్ ఆదేశాలు ఇచ్చారు. ఫస్ట్ శిథిలమైన రోడ్డే కాదు, పూర్తిగా బీటీ రోడ్డు, గుంతలమన్న రోడ్డు మొత్తం కూడా రోడ్డు వేసేసేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం సంతోషంగా ఉందని కర్నూలు ఎంపీ బస్సుపాటి నాగరాజు తెలిపారు. కర్నూలు నగరంలోని రాక్వుడ్ పాఠశాలలో 1976 బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ నాగరాజు పాల్గొన్నారు. చదువులు చెప్పిన ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు సన్మానించారు. పాఠశాల విద్యార్థికి తన వంతు కృషి చేస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు. రాకుడు పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని ఎంపీ తెలిపారు. స్కూల్ ఇంకా మీ ద్వారా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నాము. మాకు ఏం కావాలో అది మీకు మళ్ళీ మేము సాల్వ్ చేయాల్సిందే కోరుతున్నాము. ఇప్పుడు మరి ముఖ్యంగా మా గురువుల గారికి అందరికి సన్మానం చేసుకుంటాము. ఒక 2 నిమిషాలు. ఈ పాఠశాలలో 3 సంవత్సరాల హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యి ప్రస్తుతం కరెస్పాండెంట్ గా ఉన్నటువంటి మరి అందరూ ఈరోజు మీరు ఓకే అంటే చెప్తాను. ఈరోజు చాలా శుభదినము. 1976 నుంచి 1986 మధ్యన ఈ రాక్వుడ్ స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు చదువుకుని ఈ రాక్వుడ్ స్కూల్లో కర్నూలు నగరంలో శ్రీకృష్ణదేవరాయలు సర్కిల్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165వ జయంతి సందర్భంగా మధు సిమెంట్ మార్కెటింగ్ ఆధ్వర్యంలో ఉచిత శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులు జాయింట్ కలెక్టర్ నవ్య పాల్గొన్నారు. ఉచిత శిబిరంలో మధు మార్కెటింగ్ సభ్యుడు మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165వ జయంతి భారతరత్న మోక్షగుండ విశ్వేశ్వరయ్య సమాజాన్ని గొప్పవాడన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. విశ్వేశ్వరయ్య తృప్తితో దేశ నిర్మాణంలో పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిల్డర్స్ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. విశ్వేశ్వరయ్య గారు 146వ సంవత్సరంగా ఈ జన్మదినం సెలబ్రేట్ చేసి ఆయనకు పూలమాలలు వేసి ఇక్కడ కేక్ కటింగ్లతో అందరి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది మధు సిమెంట్ మార్కెటింగ్ నుంచి. దీనికి ముఖ్యంగా లీసా నుంచి అందరూ ముందుకొచ్చి ఈ ఈవెంట్ చేయడానికి సహకరించినందుకు లీసా చైర్మన్ గారికి, లీసా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మోహన్ డయాబెటిక్ సెంటర్ వాళ్ళు డాక్టర్లని అందరినీ ఆర్గనైజ్ చేసి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 8 రకాల డాక్టర్లు పొద్దున 8 గంటల నుంచి ఇప్పుడు 2 గంటల వరకు నిర్విరామంగా ఆల్మోస్ట్ ఒక 400 పైగా ఓపీలు చూశారు. చాలా సంతోషం అనిపించింది. వచ్చిన ఈ ప్రతి ఒక్క పేషెంట్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి ఈ లీసా ప్లాట్ఫామ్ తీసుకొని మధు సిమెంట్ మార్కెటింగ్ నుంచి మేము చాలా ముందుకు వస్తాము. అలాగే ఒక 2-3 నెలల్లో ఒక పెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. నష్టపోతున్న ఉల్లి రైతులను క్వింటాకి 2500 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ బృందం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కె రాజు, సిపిఎం పార్టీ మండల నాయకులు గఫూర్ మియా బృందం కలిసి వల్కూరు గ్రామంలోనే పంట పొలాల్లో ఉన్న ఉల్లి పంటలను పరిశీలించడం జరిగింది. శివ అనే రైతు పొలానికి వెళ్లి పరిశీలించగా 2 ఎకరాల పొలంలో దాదాపు 1,80,000 రూపాయలు పెట్టుబడి పెట్టి బాధపడుతున్నారు. ఇప్పటికే 15 రోజుల కిందట ఉల్లి పంటను పీకించారు. ఆ ఉల్లిని కోత కోసి గ్రేడింగ్ చేయాలంటే దాదాపుగా 40,000 ఖర్చు వస్తుందన్నారు. అలా చేసిన గిట్టుబాటు ధర లేక పెరిగిన ఉల్లిగడ్డను అలాగే పొలంలో వదిలిపెట్టారు. 1,75,000 రూపాయలు ఖర్చు వచ్చింది. ఇప్పుడు దీన్ని పెరిగి గ్రేడింగ్ చేస్తే ఇంకొక 40,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇది ఇట్లే పొలాల్లో వదిలితే కనీసం 40,000 అయినా నాకు మిగులుతుందని చెప్పేసి ఒక ఆందోళన ఆ రైతు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మేము అడిగాం, అయ్యా ఇప్పుడు 1,200 గిట్టుబాటు ధర గవర్నమెంట్ ప్రకటించింది కదా, అది సరిపోతుందని చెప్తే మాది వర్కూరు గ్రామం, కోటపూర్ మండలం. నేను 2 ఎకరాలు ఉల్లిగడ్డ వేసినాను. 1,70,000 ఖర్చు పెట్టిన ప్రజెంట్ ఇప్పుడు వరకు. ఇప్పుడు కోతకి ఎత్తడానికి అటు ఇటుగా 50,000 ఖర్చు వస్తుంది. ఎకర 13,000 రూపాయల లెక్క 26,000 కోతకు అవుతుంది. ఎత్తడానికి ఒక బ్యాగ్ 30 రూపాయలు గ్రేడింగ్ చేసి లోడ్ ఎత్తితే ఆ బ్యాగులను బట్టి అమౌంట్ పెరుగుతుంది. దాన్ని బట్టి చూస్తే 1,200 పోతే ఏం గిట్టుబాటు కదా సార్. ఇప్పుడు కనీసం 2,000 దాటితేనే మాకు కొద్దిగా అంతో ఎంతో వస్తుంది. కానీ 1,200 అంటే ఏం అసలు చెప్పుకోలేం కదా సార్. మా బాధ
గవర్నమెంట్ చర్య తీసుకోవాలి సార్. మాలాంటి రైతులు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలులో స్కూల్ గోడ కూలి ఒకరు మృతి, యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలంటూ సంఘాలు ఆందోళన. లలితమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో తలసీమియా పిల్లలకు ఉచిత పరీక్షలు. రాజ్యాంగపు హక్కుల అమలు కోసం మరింత ఐక్యంగా ఉద్యమం, కేబీపీఎస్ పిలుపు. ముస్లిం మైనార్టీల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ చిస్తీ విమర్శ. చెరువుల్లాగా నేషనల్ హైవే సర్వీస్ రోడ్లపై గుంతలు, దేవుడి గుడికి పొంచి ఉన్న ప్రమాదం.